బీజేపీ వర్సెస్ హైడ్రా. ఫాతిమా కాలేజీని వదిలిపెట్టని కమలం పార్టీ. మతం రంగు పులుముతూ రోజు విమర్శలు. ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్న హైడ్రా. మానవీయ కోణం సహా అనేక అంశాలపై దృష్టి. అయినా తగ్గని కమలనాథులు. ఏదో ఒక పంచాయతీ. వేల మంది విద్యార్థుల గురించి ఆలోచిస్తున్న హైడ్రా కూల్చి తీరాల్సిందే అని బీజేపీ మంకుపట్టు. నేనేమంటున్నా, మరి అలాంటప్పుడు ఇక్కడ నేను బీజేపీకి సపోర్ట్ చేస్తలేను, హైడ్రాకి సపోర్ట్ చేస్తలేను. నేను క్లారిటీగా హైడ్రా దేనికోసం తీసుకొచ్చారు? అక్రమ కట్టడాలను కూల్చేయడం కోసం తీసుకొచ్చారు. మీరేమంటున్నారు? మీరేమన్నారు గతంలో? ఈ ఫాతిమా కాలేజ్ దగ్గరికి వెళ్ళి దీన్ని కూడా కూల్చేస్తామన్నారు. కూల్చడం ఆపేస్తే జనం ఆ రోజు అడిగితే ఏమన్నారు? లేదు లేదు, పిల్లలు ఉన్నారు, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అకాడమిక్ ఇయర్ మధ్యలో కూల్చేస్తే పిల్లలు ఆగమవుతారు, మళ్ళీ వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలో ఇబ్బంది అవుతుంది, వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేయాలో ఆలోచించి హాలిడేస్లో మేము దాన్ని కూల్చేస్తామని రంగనాథ్ గారికి క్లారిటీ ఇచ్చారు. వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడేమంటున్నారు? ఆడ వేల మంది విద్యార్థులకి ఫ్రీగా ఎడ్యుకేషన్ దొరుకుతున్నది, మనం దాన్ని కూల్చేస్తే ఎట్లా అని ఇప్పుడు అంటున్నారు. మరి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు? ఆలోచించలేకపోయారా? మీకు ఆలోచన రాలేదా? అండ్ ఇంకొకటి, జీవో నెంబర్ 1 చెప్తున్నది, విద్యకు సంబంధించి జీవో నెంబర్ 1 ఏం చెప్తున్నది? ఏ స్కూల్ అయినా ఎలాంటి వైలేషన్స్కి పాల్పడినా ఆ స్కూల్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్తున్నది. మరి ఈ స్కూల్ని కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఇంకొక బిల్డింగ్ వాళ్ళకి కట్టుకోవడానికి మీరే ఒక ఆర్థిక సహాయం చేయండి, తప్పేముంది? వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తున్నారని తెలిసినప్పుడు మీరే ఎంతో కొంత ఖర్చు పెట్టి ఆ స్కూల్కి సంబంధించిన ఒక ప్లేస్ చూపించి ఒక బిల్డింగ్ కట్టించి మీరే అకామిడేట్ చేసే ప్రయత్నం చేయండి. ప్రజలు ఏమైనా వద్దంటున్నారా? ఇంకొక దగ్గర అకామిడేట్ చేసి ఆ చెరువు కన్స్ట్రక్షన్ మొత్తం కూల్చేసి చెరువుని పునరుద్ధరించండి. ఈ ప్రయత్నం ఎందుకు జరగొద్దు? ఈ ప్రయత్నం మేము చేస్తాము, చేయడానికి ఒక 1-2 ఇయర్స్ పడుతుంది, జర ఆగండి అని చెప్పండి. వెయిట్ చేస్తారు అందరూ. మీ హైడ్రాకి చిత్తశుద్ధి లోపించి అసలు హైడ్రాని తీసుకొచ్చిన ఉద్దేశం వేరే. మీరు ఏదో చేద్దామని తీసుకొచ్చారు, అది కింద మీద అయింది. దాన్ని మీ అవసరాల కోసం, మీ స్వార్థం కోసం, మీ దోపిడీ కోసం వాడుకుంటున్నారు. ఒక టెర్రరైజ్ చేసి పెట్టి రాష్ట్రంలో హైడ్రా అనగానే ఇదేదో ఒక రాక్షసుడు అవతారం వస్తుంది అన్నట్టుగా టెర్రరైజ్ చేశారు. ఆ వెహికల్స్ కూడా అట్లే ఉన్నాయి. ఆ నల్ల స్కార్పియో వచ్చి అటు ఇటు తిరగంగానే జనాల గుండెలు అదురుతున్నాయి. నల్ల స్కార్పియో వచ్చి 4 రౌండ్లు వేయంగానే హైడ్రా ఆఫీస్ ఏడుందని వెతుక్కుంటూ వెళ్తున్నారు. మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ వాడి దగ్గరికి ఆ కారు వస్తలేదు, ఆ నల్ల స్కార్పియో వస్తలేదు, ఏమొస్తలేదు. మన మధ్యలో ఏం జరుగుతుంది, ఏం డీల్ జరుగుతుంది ఏమని తెలియదు. మేము ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాం. ఏ రియల్ ఎస్టేట్ మాఫియా కన్స్ట్రక్షన్స్ రంగనాథ్ హైడ్రా కూల్చిందో సమాధానం చెప్పాలి. మేము ఫీల్డ్లోకి వెళ్ళి ఒక గ్రౌండ్లోకి వెళ్ళి ఇది ఎందుకు కూల్చలేదని అడిగినాం. పోయినావు వచ్చినావు, అయిపోయింది, డీల్ సెట్. ఇప్పుడు బీజేపీ అడుగుతున్నది అంటే అడుగుతారు, వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు అడగారు? నువ్వు మతం రంగు అనే ఎందుకు అనుకుంటున్నావు? మతం రంగు అనే ఎందుకు అనుకుంటున్నాం మనం? సరే, వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉండొచ్చు. అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, ఆ అంశాన్ని మనం రాజకీయంగా వాడుకోవచ్చు అని. అన్ని పార్టీలు చేసేది అదే కదా. ఒక ఆయన ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకొని రాజకీయంగా వాడుకుంటాడు, ప్రభుత్వం అయినా చెడు నిర్ణయం తీసుకుంటే దాంట్లో ఏమైనా ఉందేమని లాగి దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. మరి వాళ్ళు రాజకీయం చేయకుండా ఉండడానికి నువ్వేం చేస్తున్నావో చెప్పు. మనం ఆ ప్రయత్నం చేయట్లే కదా. ఇది పెద్ద బోగస్. హైడ్రా అనేది పెద్ద బోగస్. మేము చెప్తున్నాం కదా, బోగస్ పెద్దగా. మొత్తం టెర్రరైజ్ చేసి ఆ రియల్ ఎస్టేట్ మాఫియాని దారికి తెచ్చుకునే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు ఇది. ఇందులో ఏం చేస్తారంటే ఆడోటి చూపిస్తారు. ఇది గులగొట్టినాం, అది గులగొట్టినాం, ఆడ చెరువు చేసినాం, ఈడ చెరువు చేసినామని 1-2 చెప్తారు. ఇప్పుడు ఆ బతుకమ్మ కుంటది ఒకటి చూపిస్తారు, సున్నం చెరువుది ఒకటి చూపిస్తారు. మరి మిగతా చెరువుల సంగతి ఏంది? మళ్ళీ దీనికి ఏమంటారు? అన్నీ ఒకసారి అవ్వవు, బాగానే ఉంది. కానీ ఆయా చెరువుల్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ఆపడం ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు ఒక చెరువును కబ్జా చేసి వాడు వంశీరామ్ బిల్డర్స్ అంటాడు, చెరువును కబ్జా చేసి మొత్తం చదును చేసి కడుతున్నాడు. నువ్వు దాన్ని పునరుద్ధరించడం ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు, సమయం పడుతుండొచ్చు. కానీ నువ్వు ఆ పని ఆపడానికి అవకాశం ఉందా? ఒక్క కాల్ చేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఫస్ట్ పని ఆపండి అని చెప్తే ఆపరా? ఆ పని ఆపిచ్చే ప్రయత్నం చేస్తున్నావా? మీకు చిత్తశుద్ధి ఎక్కడిది?